బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సినిమా ఒక పర్సన్ వల్ల కాదు, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మా శివకుమార్ గారు, హీఈస్ ఆల్సో దేర్. ఫస్ట్ మా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కండి, బికాస్ దే ఆర్ లైక్ లవ్లీ పీపుల్. వెంకటేశ్వర గారు నిజంగా సినిమా కదినప్పుడు ఆ సినిమా బ్యాక్ చేసి ఆయనకు రియలీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే డిఫరెంట్ మూవీస్ వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడతారండి, అంటే సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా పే ఆఫ్ అవుద్దా లేదా అని. కానీ అవేమీ ఆలోచించకుండా సినిమా కథ విన్న వెంటనే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు సినిమా ఒప్పుకొని ఇప్పటివరకు ఎంత గ్రాండ్గా సినిమా రిలీజ్ చేస్తూ ఇంత సూపర్ లాంచ్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టకపోతే మీకు మంచి సినిమాలు రావు. సో మీరందరూ, నాకు తెలుసు 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ లేవు బయట, బట్ ప్లీజ్ కమ్ అలాంగ్, బ్లెస్సెస్. మీకు అన్ని బాధలు మర్చిపోయేటట్టు మా సినిమా 100% మీకు చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గుడ్ రిలీఫ్. అండ్ ఈ 18th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఆనంద్, బికాజ్ ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. ఆయన ఫస్ట్ నా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆయన కథ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది దట్ ఈస్ సచ్ అ బ్రిలియంట్ పర్సన్ అని. అండ్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను అండ్ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ బికాజ్ సుధీర్ అండ్ చందు, దే హ్యావ్ గివెన్ మీ హిట్స్. అండ్ నాకు తెలిసి వాళ్ళలో ఉన్న స్పార్క్ ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్పార్క్ ఇన్ ఆనంద్ సార్ ఆల్సో. అండ్ టైగర్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ ఎక్కడికి పోతే చిన్నవాడు ఆల్సో విల్ బి గుడ్. కానీ పబ్లిక్ డిసైడ్ చేయాలి November 18th. అండ్ దర్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ అండి. డిఓపి సాయి శ్రీరామ్ గారు, యాజ్ వెల్ యాజ్ మా ఎడిటర్ ప్రసాద్ గారు, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. కార్తికేయ సినిమా తర్వాత దే వాజ్ అ లాట్ ఆఫ్ హైప్, అంటే లైక్ సాంగ్స్ మళ్ళీ బాగుండాలి, ఎస్పెషల్లీ ఆ స్వాతి సాంగ్ హిట్ అయింది, ఇన్ని సాంగ్స్ హిట్ అయినాయి అని. సో మళ్ళీ 4 awesome సాంగ్స్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హెబా, షీ ఈజ్ సో ఫన్ ఆన్ సెట్స్. తను ఎప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ షీజ్ అ స్టార్. నాకు తెలిసి సినిమాలో మీరు చూసుంటారు, ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది, మీరు కళ్ళప్పకించి వస్తారు. షీ ఈస్ దాట్ బ్యూటిఫుల్ దేర్. అండ్ నందిత హెస్ కిల్డ్ ఇట్, లిటరలీ చంపేసింది అనుకోండి పర్ఫార్మెన్స్. అండ్ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరికిపోతాను. అండ్ దట్ ఇస్ ఓన్లీ ఎక్కడికి పోతే వచ్చినవాడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్స్, కామెడీ అండ్ లాట్ ఆఫ్ రొమాన్స్ అండ్ లవ్. సో మీరందరూ వచ్చి థియేటర్స్లో బ్లెస్ చేయాలి. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే చాలదు. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది గెస్ట్, సుశాంత్ అండ్ ఫర్ స్టేయింగ్ టిల్ దెన్ అండ్ అన్వీలింగ్ ద రిలీజ్ డేట్. అండ్ రాజ్ తరుణ్, మై బడీ, చందు మొండేటి అండ్ సుధీర్ వర్మ. అండ్ చాలామంది ఉన్నారండి. శ్రీనివాస్ గారు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పొద్దున్నారు ఆయన పేరు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్. అండ్ మనోజ్, ఎవ్రీబడి. అండ్ ఫనీవా అండ్ మా బావ గారు, ఎవ్రీబడి ఫర్ కమింగ్. సో ప్లీజ్ గైస్ వాచ్ November 18th. అండ్ ఐ వాంట్ మై డైరెక్టర్, ఐమ్ గోయింగ్ టు గివ్ ద మైక్. నేను కొంచెం టెన్స్గా ఉన్నాను. కిషోర్ భాయ్ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పేశాం కదా. ఆయన కొంచెం వేరే మూడ్లో ఉన్నారు ఈరోజు. బట్ కిషోర్ భాయ్, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఆనంద్ గారు మాట్లాడాలి.